ఆచి చికెన్ మసాలా. కేరళ సీఎంగా వీడి సతీశన్ ఎంపికతో కేరళ కాంగ్రెస్ లో లుక్కలుక్కలు మొదలయ్యాయి. సతీశన్ ఎంపికతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల. ఎంపిక విషయంలో తన సీనియారిటీని, పార్టీ పట్ల తనకున్న నిబద్దతను పరిగణలోకి ఏమాత్రం తీసుకోకుండా పక్కన పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించారని రాహుల్ గాంధీతో జరిపిన ఫోన్ సంభాషణలో చెన్నితల తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడనున్న వీడి సతీశన్ మంత్రివర్గంలో తాను చేరబోనంటూ తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇక సాయంత్రం జరగనున్న కేపీసీసీ సమావేశానికి సైతం గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా రమేష్ చెన్నితల అసంతృప్తిని హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో చూడాలి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. 10 రోజుల పాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎన్నుకుంది. సో నిర్ణయించింది. ఇప్పటి అధికారికంగా కూడా మధ్యాహ్నమే వీడి సతీశన్ పేరును ప్రకటించారు. సో గత కొద్ది రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక హైడ్రామా కూడా సాగింది. ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి అధిష్టానం సుదీర్ఘంగా కసరత్తు చేసింది. కొంత మల్లగుల్లలు పడ్డది. ఎందుకంటే ఒకవైపు కేసీ వేణుగోపాల్, మరోవైపు రమేష్ చెన్నితల, వీడి సతీశన్ ఈ ముగ్గురు కూడా ముఖ్యమంత్రి దశలో ఉండేవారు. సో ఎవరి పేరు ప్రకటిస్తారా అనేది ఉత్కంఠ ఉంది. ఎవరికి వాళ్ళు అక్కడ కేరళలో వర్గాలుగా ఉండిపోయే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తాజా ఎప్పుడైతే వీడి సతీశన్ పేరు ప్రకటించడంతో మొత్తంగా కూడా కేరళ కాంగ్రెస్ లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో సతీశన్ ఎంపిక పట్ల సీనియర్ నాయకుడు, అదేవిధంగా రమేష్ చెన్నితల ఎవరైతే ముఖ్యమంత్రి దశలో ఉన్నారో మొదటి నుంచి పేరు గట్టిగా వినిపించిందో రమేష్ చెన్నితల తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎవరు ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఎంపిక ఎలా చేస్తారు, తన సీనియారిటీని, పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారంగా కాంగ్రెస్ అధిష్టానము ఈ యొక్క నిర్ణయం తీసుకుందని చెప్పేసి అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేశాడు. తనను అవమానించారని రాహుల్ గాంధీతో కూడా జరిపిన ఫోన్ సంభాషణలో చెన్నితల తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సో కొత్తగా ఏర్పడిన వీడి సతీశన్ మంత్రివర్గంలో తాను ఎట్టి పరిస్థితుల్లో చేరేది లేదని కూడా తెగే చెప్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా రమేష్ చెన్నితలను ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పటికీ అసలు తాను ముఖ్యమంత్రిగా తప్ప ఏ ఇతర పదవులు తనకు అవసరం లేదు, అందులోనూ వీడి సతీశన్ మంత్రివర్గంలో నేను పనిచేయడానికి సిద్ధంగా లేను అంటూ కూడా తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. సో సాయంత్రం జరగనున్న కేపీసీ సమావేశానికి సైతం అతను హాజరవుతారా లేదా అని కూడా కొంత సందిగ్ధం నెలకొంది. సో కాంగ్రెస్ మొత్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి రమేష్ చెన్నితలలో అసంతృప్తిని హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు కేసీ వేణుగోపాల్ ఇంత కాసేపు క్రితం ప్రకటించారు, నేను అధిష్టానం మంచిది, అధిష్టానం చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎవరైతే వీడి సతీశన్ ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి నా తరపున శుభాభినందనలు తెలుపుతున్నారని చెప్పేసి కూడా వీడి సతీశన్ కు మద్దతుగా కేసీ వేణుగోపాల్ నిలిచారు. సో అదే కానీ రమేష్ చెన్నితల విషయం మాత్రం అసలు ఊహించలేదు. ఈ పరిణామాలు ఎదురుదారి తీస్తాయి కాంగ్రెస్ సంబంధించి కేరళ కాంగ్రెస్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేరళలో కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో వీడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎల్పీ నేతగా వీడి సతీశన్ ఎన్నుకోవాలి కాబట్టి మరి రమేష్ చెన్నితల ఏం చేయబోతున్నారు? రమేష్ చెన్నితల బహిరంగంగానే అసంతృప్తిని, ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో అతని రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ లో కొనసాగుతారా, లేకుంటే ఇంకా ఇతరత్ర ఏదైనా ఆలోచన చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధిష్టానం పైన కూడా తీవ్ర అసంతృప్తిగా అతను ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది. ఇలాంటి నేపథ్యంలో రమేష్ చెన్నితల రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? సో ఒకవైపు కనుక కేసీ వేణుగోపాల్ తో మాట్లాడి అన్ని సెట్ చేసినట్టుగానే రమేష్ చెన్నితల కూడా అధిష్టానం రాహుల్ గాంధీ మాట్లాడతారా అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. వీలైతే ఈ రోజు రేపు రాహుల్ గాంధీ స్వయంగా రమేష్ చెన్నితలతో సమావేశమయ్యారు. అంటే ఢిల్లీకి పిలిపించుకోవడం కానీ లేదంటే కేరళకు వెళ్తే అక్కడ కూడా రమేష్ చెన్నితలతో సమావేశం అవుతారు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి రమేష్ చెన్నితల రాహుల్ గాంధీ కనుక బుజ్జగిస్తే
మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెడతారా, లేకుంటే తను అదే పెట్టు మీద ఉండి కాంగ్రెస్ కు సంబంధించిన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మంత్రివర్గంలో చేరకుండా తన దాన్ని తాను చూసుకుంటారనేది మాత్రం వేచి చూడాలి. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.